హాయ్ మై డియర్ ఫైనలీ స్టూడెంట్స్. లాస్ట్ టాపిక్లో మనం బయోట్ సార్ట్స్ల గురించి డిస్కస్ చేసాం. బయోట్ సార్ట్స్లో అట్ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ అలాగే సర్క్యులర్ లూప్ 2 కేసెస్ చూసాము. ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సాలనాయిడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సాలనాయిడ్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక సాలనాయిడ్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక కేసు అంటే ఫర్ సపోజ్ దిస్ షేప్ ఒక సాలనాయిడ్ తీసుకుంటే దాంట్లో మనం దాని యొక్క లెంగ్త్ తీసుకుంటాం. సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎల్ అని తీసుకుంటాం. అంటే ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం కదా, లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటే దాని యొక్క లెంగ్త్ ఎల్, టోటల్ లెంగ్త్ కావాలంటే డిఎల్ క్యాలిక్యులేట్ చేసాం. దాని యొక్క లెంగ్త్ ఎల్ అని తీసుకుంటాం. అలాగే ఈ సాలినాయిడ్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి దీని చుట్టూ కింద చుట్టుతాం. ఓకేనా. ఎన్ అనేవి క్యాపిటల్ ఎన్ అని తీసుకుంటాం. క్యాపిటల్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్, దీని చుట్టూ ఉన్న టర్న్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎంతో డిఫైన్ చేసుకుంటాం. ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు పి అనే పాయింట్ని ఇప్పటి వరకు ఏం చేసామంటే మనం ఆ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్కి కానీ లేదా సర్క్యులర్ లూప్ కానీ ఏది తీసుకున్నా కూడా మనం బయట తీసుకున్నాం, అవుట్ సైడ్ ది పాయింట్. పి ఈజ్ ద అవుట్ సైడ్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్సైడ్ పాయింట్ తీసుకుంటాం. ఈ లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్లో పి అనే పాయింట్ లోపల తీసుకుంటే ఏదైనా ఒక ప్లేస్లో పి అనే పాయింట్ తీసుకుంటే కనుక ఏబి నుంచి దాంతో చేసే యాంగిల్ ఎంత అంటే థీటా. ఫర్ సపోజ్ ఏ టు పి డిస్టెన్స్ ఆర్, మనం సర్క్యులర్ లూప్లో కూడా చేసాం ఆల్రెడీ, దాంట్లో కూడా మనం చేసాం. ఫ్రమ్ డిస్టెన్స్ ఏ ఫ్రమ్ పి, ఏ నుంచి పికి దాని యొక్క డిస్టెన్స్ ఆర్ అని. అలాగే ఫ్రమ్ బి టు క్యూ అంటే ఫర్ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నా కూడా మనం దీని నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ అంటే ఏ, అండ్ పి నుంచి క్యూకి ఎక్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్రమ్ పి టు క్యూ డిస్టెన్స్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటాం. ఫ్రమ్ ఏ టు సి ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే పిఏబి ట్రయాంగిల్ ఒకటి తీసుకుంటాం మనం. ఓకేనా. డయాగ్రామ్ చూసుకోండి, క్లారిటీ లేకపోతే కనుక నేను మళ్ళీ మీకు గ్రూప్లో వాట్సాప్లో పెడతాను, చూసుకోండి ఒకసారి. ఓకేనా. చూడండి. కన్సిడర్ ఏ లాంగ్ సాలినాయిడ్ ఆఫ్ లెంగ్త్ ఎల్. మనం తీసుకున్న ఈ లాంగ్ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎంత ఎల్ అండ్ హ్యావింగ్ ఎన్ టర్న్స్. దాని చుట్టూ ఉన్న టర్న్స్ ఎన్ని అంటున్నాడు, హ్యావింగ్ ఎన్ టర్న్స్. ఎన్ అనేవి మనకి తెలియదు. లెట్ స్మాల్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్. క్యాపిటల్ అనేది ఎన్ టర్న్స్ కింద తీసుకుంటే క్యాపిటల్ ఎన్ అనేది, స్మాల్ ఎన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ 1 మీటర్. దెన్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎల్. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎల్. ఇక్కడ స్మాల్ ఎన్ అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎల్ అనేది సాలినాయిడ్ యొక్క లెంగ్త్. సో ఇప్పుడు మనకి టోటల్ లెంగ్త్ ఎన్ కావాలనుకోండి, ఏమవుతుంది ఎన్ ఇంటూ ఎల్. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ ఇంటూ ఎల్. ఓకేనా. దాని నుంచి ఓన్లీ మనకి స్మాల్ ఎన్ కావాలనుకోండి, స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది క్యాపిటల్ ఎన్ బై ఎల్. స్మాల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్. ఓకేనా. నెక్స్ట్ సపోజ్ ఐ బి ద కరెంట్ ఫ్లోస్. దీంట్లో ఫ్లో అయ్యే కరెంటు ఐ. మనం ఆల్రెడీ సర్క్యులర్ లూప్ లో కూడా చేసాం, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐ అని. ఓకేనా. లెట్ స్మాల్ ఐ బి ద కరెంట్ ఫ్లో ఇన్ ది సాలినాయిడ్. లెట్ పి బి ద పాయింట్ ఇన్సైడ్ ది సాలినాయిడ్. చెప్పాను కదా, పి అనే పాయింట్ సాలినాయిడ్ లోపల తీసుకుంటున్నాము, ఇన్సైడ్ ది సాలినాయిడ్ ఆఫ్ ది యాక్సిస్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి కాలిక్యులేటెడ్ ఎట్ పాయింట్ పి. మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాలిక్యులేట్ చేస్తాం ఎక్కడ, ఎట్ పాయింట్ బి దగ్గర. ఓకేనా. చూడండి. కన్సిడర్ వన్ సచ్ రింగ్ ఏబి ఆఫ్ లెంగ్త్ డిఎక్స్ యూజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ లూప్ ఈస్ గివెన్ బై. సర్క్యులర్ లూప్ చేసినప్పుడు మనం వచ్చింది ఆల్రెడీ మనకి డిబి ఈక్వల్ టు μ0 ఏ స్క్వేర్ ఐఎన్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 వచ్చింది మనకి. ఆల్రెడీ మనం ఇంతకుముందు సర్క్యులర్ లూప్ లో చేసిన కండిషన్ లో వచ్చింది. ఓకేనా. చూడండి, అది మనకి డిబి ఈజ్ ఈక్వల్ టు μ0 ఏ స్క్వేర్ ఐఎన్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇది మనకి సర్క్యులర్ లూప్ నుంచి కాలిక్యులేట్ చేయగా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ ఉంది, μ0 ఏ స్క్వేర్ ఐ ఇంటూ ఎన్. అక్కడ చెప్పాం మనం ఆల్రెడీ, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అని చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఎన్ ఇంటూ ఎల్ రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఎన్ ప్లేస్ లో ఎన్ ఇంటూ ఎల్ రాస్తాం. ఎన్ ప్లేస్ లో ఏం రాస్తాం, ఎన్ ఇంటూ ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అప్పుడు మనకి μ0 ఏ స్క్వేర్ ఐ బై ఐ ఇంటూ ఎన్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎల్ వచ్చింది కదా. ఇక్కడ ఎల్ అనేది ఏంటి, సాలినాయిడ్ యొక్క లెంగ్త్. ఈ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ కదా.
సో టోటల్ లెంగ్త్ కావాలంటే డిఎక్స్ అని తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఇప్పుడు క్యాపిటల్ ఎన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఎన్ ఇంటూ ఎల్ రాసాం. అంటే ఎల్ అంటే ఏం రాస్తాం, డిఎక్స్ రాసుకోవచ్చు అనమాట. సో అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఎన్ ఇంటూ డిఎక్స్, ఎన్ ఇంటూ డిఎక్స్. అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏం రాస్తాం మనం, స్మాల్ ఎన్ ఇంటూ డిఎక్స్ రాసుకుంటాం. అంటే ఏమవుతుంది అప్పుడు డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐ స్మాల్ ఎన్ డిఎక్స్, అంతే కదా. అంటే క్యాపిటల్ ఎన్ ప్లేస్లో స్మాల్ ఎన్ ఇంటూ డిఎక్స్ రాసుకున్నాం. క్యాపిటల్ ఎన్ ప్లేస్లో ఎంత రాసుకున్నాం, స్మాల్ ఎన్ ఇంటూ డిఎక్స్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకేనా, 3/2 రాస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాం, డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టు ఫైండ్ డిఎక్స్, టు ఫైండ్ డిఎక్స్. దీనికోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిపి ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకేనా, ఏబిపి ట్రయాంగిల్ ఒకటి, మనకి ఏబిసి ట్రయాంగిల్ ఒకటి, పిబిక్యూ ట్రయాంగిల్ ఒకటి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్తాం దీంట్లో మనం. చూడండి ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ పిఏసి నుంచి తీసుకుంటాం. ఫస్ట్ ట్రయాంగిల్ పిఏసి, ట్రయాంగిల్ పిఏసి. ఈ పిఏసి ట్రయాంగిల్లో మనకి టోటల్ డి థీటా కావాలనుకోండి, ఇక్కడ డి థీటా. ఓకేనా, ఈ డి థీటా కావాలంటే ఏమవుతుంది, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏసీ బై ఏపీ, ఏసీ బై ఏపీ అంటే ఏమవుతుంది, ఏసీ బై ఏపీ తీసుకుంటాం. ట్రయాంగిల్ డి థీటా, డి థీటా, డి థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ సైడ్ ఏసీ బై ఏపీ. ఏపీ అంటే ఎంత, లెంగ్త్ మనకి ఆర్ కదా, సో అది రాసుకుంటాం. ఏపీ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏసీ బై ఆర్. అంటే ఏపీ అంటే ఎంత, ఆర్ రాసుకుంటాం. దీని నుంచి ఓన్లీ ఏసీ కావాలనుకోండి ఏమవుతుంది, ఆర్ ఇంటూ డి థీటా కదా. ఏసీ ఈక్వల్ టు ఆర్ డి థీటా. ఏసీ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఆర్ డి థీటా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఏం చేస్తామంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి నుంచి సైన్ థీటా కాలిక్యులేట్ చేస్తాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి నుంచి సైన్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏసీ. థీటా బి దగ్గర ఉంది కదా, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఏసీ బై హైపోటనస్ ఎంత అవుతుంది, ఏబి, అంతే కదా. ఏబి అంటే ఏమవుతుంది అప్పుడు, ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి. కానీ మనకి ఏసీ ఈక్వల్ టు పై ఈక్వేషన్ నుంచి ఏమొచ్చింది, ఆర్డి థీటా కదా. సో ఆర్డి థీటా బై ఏబి. ఏబి అంటే ఎంత, డిస్టెన్స్ డిఎక్స్. ఇక్కడ ఏబి ఎంత, డిస్టెన్స్ డిఎక్స్. అంటే ఏమవుతుంది అప్పుడు, ఆర్ డి థీటా బై డిఎక్స్. సైన్ థీటా ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ఇప్పుడు, ఆర్ డి థీటా బై డిఎక్స్ వచ్చింది. ఓకేనా, ఆర్ డి థీటా బై డిఎక్స్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఓకేనా, ఒకసారి చూడండి మనకి ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎల్. ఎన్ ఇంటూ ఎల్ అంటే ఎన్ ఇంటూ ఎల్ని ఎలా రాసుకోవచ్చు అంటే డిఎక్స్ కింద రాసుకోవచ్చు, టోటల్ లెంగ్త్ కాబట్టి. సో దాని నుంచి మనకి ఆల్రెడీ సర్క్యులర్ లూప్లో వచ్చింది, డిబి ఈక్వల్ టు మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్ బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకేనా, దాని నుంచి మనం ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏం రాస్తామంటే క్యాపిటల్ ఎన్ ప్లేస్లో స్మాల్ ఎన్ ఇంటూ డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ దీంట్లో డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రమ్ ట్రయాంగిల్ పిఏసి ట్రయాంగిల్ తీసుకున్నాం. పిఏసి ట్రయాంగిల్ నుంచి డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏపీ అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఏసీ బై ఏపీ ఈక్వల్ టు ఏసీ బై ఏపీ అంటే మనకు డిస్టెన్స్ ఎంత, ఆర్. సో అది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దాని నుంచి ఓన్లీ ఏసీ కావాలంటే ఆర్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్డి థీటా. సేమ్ అలాగే ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏబీసీ నుంచి సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే థీటాకి ఆపోజిట్ సైడ్, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏసీ బై హైపోటనస్ ఏబి. సో ఆర్డి థీటా బై డిఎక్స్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సైన్ థీటా వాల్యూని తీసుకెళ్ళి డిఎక్స్ ఉంది కదా ఇక్కడ, ఈ డిఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు డిఎక్స్ కావాలనుకోండి ఏమవుతుంది, ఆర్డి థీటా బై సైన్ థీటా అవుతుంది కదా. ఓకేనా, చూడండి సైన్ థీటా ఈక్వల్ టు ఏమొచ్చింది, ఆర్డి థీటా బై డిఎక్స్ కదా. దీని నుంచి ఓన్లీ డిఎక్స్ కావాలనుకోండి ఏమవుతుంది, ఓన్లీ డిఎక్స్ కావాలనుకోండి ఏమవుతుంది, సైన్ థీటా ఇక్కడికి వెళ్తుంది, డిఎక్స్ ఈ పక్క వస్తుంది. అంటే డిఎక్స్ ఈక్వల్ టు
ఆర్డి తీటా బై సైన్ తీటా. డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్డి తీటా బై సైన్ తీటా. ఓకేనా, ఇప్పుడు ఈ డిఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా, చూడండి. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐ ఎన్, మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐ ఎన్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఆర్డి తీటా బై సైన్ తీటా కదా, ఆర్డి తీటా పైన రాసుకోవచ్చు, సైన్ తీటా బై రాసుకోవచ్చు. ఆర్డి తీటా బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2, ఇది 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 బై సైన్ తీటా ఉంది కదా డిఎక్స్లోని ఇక్కడ. సో ఆ సైన్ తీటా ఇక్కడ రాసుకుంటాం, సైన్ తీటా. ఓకేనా, సైన్ తీటా రాసుకున్నాక మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏది పిఏక్యూ ట్రయాంగిల్ తీసుకుంటే కనుక ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇంతకు ముందు కేసెస్లో చూసాం మనం. హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్మ్ స్క్వేర్ ప్లస్ ఆర్మ్ స్క్వేర్, అంటే దాని నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫ్రమ్ ట్రయాంగిల్ పిఏక్యూ, పిఏక్యూ నుంచి ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా. సేమ్ అదే ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా కావాలనుకోండి, ఇదే ట్రయాంగిల్ నుంచి పీబీక్యూ, ట్రయాంగిల్ పీబీక్యూ నుంచి సైన్ థీటా కావాలంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి, ఏ బై హైపోటనస్ ఏంటి, ఎక్స్ కదా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏ బై ఎక్స్, ఏ బై ఎక్స్. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు పైన 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అంటే అక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం, ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ సైన్ థీటా ఉంది, సైన్ థీటా ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు అంటే స్మాల్ ఏ బై ఎక్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, దానికోసం ఇది అంతా. ఓకేనా, చూడండి ఒకసారి ఇప్పుడు. సో ఇక్కడ సైన్ థీటా ప్లేస్లో ఏ బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఏమవుతుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్, మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్ ఆర్డి తీటా. సేమ్ పైదంతా వస్తుంది, కింద మాత్రం 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కదా. అంటే దాంట్లో ఏం రాసుకుంటాం మనం, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సైన్ థీటా ప్లేస్లో ఏ బై ఎక్స్ రాసుకుంటాం, సైన్ థీటా ప్లేస్లో ఏం రాసుకుంటాం, ఏ బై ఎక్స్. ఓకేనా, ఏ బై ఎక్స్ రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎక్స్ బై ఉంది, పైకి వెళ్తే ఇంటూ అవుతుంది కదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే క్యూబ్ ఉంటుంది ఇంకా. అంటే ఎంత ఉంది, ఆర్ క్యూబ్, మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్ ఆర్డి తీటా ఇంటూ ఇక్కడ బై ఎక్స్ ఉంది కదా, పైకి వెళ్తే ఇంటూ ఎక్స్ బై ఇక్కడ 2 ఇంటూ ఆర్ క్యూబ్ ఇంటూ ఏ ఉంటుంది ఇంకా, 2 ఇంటూ ఆర్ క్యూబ్ ఇంటూ ఏ. ఓకేనా, ఇది మనకు లాస్ట్గా మిగిలింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఆర్ ఉంది, కింద ఆర్ క్యూబ్ ఉంది. ఆర్ క్యూబ్లో ఆర్ అనేది 2 టైమ్స్ పోతుంది కదా, అంటే ఆర్ క్యూబ్లో 2 టైమ్స్. ఓకేనా, ఆర్ క్యూబ్లో 2 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఏ అనేది ఏ స్క్వేర్లో 1 టైం పోతుంది కాబట్టి ఏ ఉంటుంది ఇక్కడ, ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, అంటే ఏముంది ఇక్కడ మనకి, మ్యూ నాట్ ఏ ఐఎన్ డి థీటా ఎక్స్ బై ఆర్ ఉంది. ఓకేనా, 2 ఆర్ స్క్వేర్ ఉంది ఇంకా. అంటే ఏముంది ఇక్కడ మనకి, మ్యూ నాట్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మ్యూ నాట్ ఏ ఐ ఇంటూ ఎన్ డి థీటా ఎక్స్ బై 2r స్క్వేర్. ఇది మనకు లాస్ట్లో మిగిలింది. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను,
dB ఈక్వల్ టు మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్ ఆర్ డి థీటా బై 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 సైన్ థీటా మనకి. ఓకేనా, దీని నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్ పీబీక్యూ నుంచి తీసుకున్నాం. పీబీక్యూ నుంచి ఏమవుతుంది మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, అది రాసాం. ఇక్కడ చూడండి సైన్ థీటా కాలిక్యులేట్ చేసినప్పుడు సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏ బై హైపోటనస్ చూడండి ఒకసారి, ఎక్స్ అవుతుందా ఆర్ అవుతుందా? హైపోటనస్ ఆర్ కదా, ఎక్స్ అనేది ఏంటి అడ్జసెంట్ సైడ్, థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అనేది ఏంటి ఆర్ కదా, అంటే ఏ బై ఆర్ అవుతుంది, ఎక్స్ కాదు, ఏ బై ఆర్. అంటే సైన్ థీటా ఈక్వల్ టు ఏమైంది ఏ బై ఆర్. అంటే ఇప్పుడు సైన్ థీటా ప్లేస్లో ఏం రాసుకుంటాం, ఏ బై ఆర్ రాసుకుంటాం, ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ రాసుకుంటాం. అంటే ఏమవుతుంది అప్పుడు డీబీ ఈక్వల్ టు మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్ ఎన్ఆర్ డి థీటా బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ సైన్ థీటా ప్లేస్లో ఎంత ఏ బై ఆర్. అంటే అప్పుడు అది పైకి వెళ్తే ఏమవుతుంది ఆర్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి మ్యూ నాట్ ఏ స్క్వేర్ ఐఎన్ ఆర్ డి థీటా బై 2 ఇంటూ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇంకెంత ఉంటుంది క్యూబ్ కదా, ఆర్ క్యూబ్. అలాగే మ్యూ నాట్ ఏ అనేది ఏ స్క్వేర్లో 1 టైం. అలాగే ఆర్ ఇంటూ ఆర్ కదా, ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ ఉంది, ఇందాక ఎక్స్ అనుకున్నాం మనం, ఆర్ ఇంటూ ఆర్ కాబట్టి ఆర్ క్యూబ్లో ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఆరే ఉంటుంది. ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ కింద బై ఆర్ క్యూబ్ కదా, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే కింద ఆర్ ఒకటే ఉంటుంది. అంటే ఏమవుతుంది అప్పుడు మనకి మ్యూ నాట్ ఐఏఎన్ డిఎక్స్ డి థీటా బై 2r 2 ఇంటూ ఆర్ ఉంటుంది. ఓకేనా, చూడండి మ్యూ నాట్ ఏ ఇంటూ ఐఎన్ ఇంటూ డి థీటా ఇంటూ ఆర్ బై ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్ కాబట్టి ఆర్ కింద ఆర్ ఉంటుంది. అప్పుడు మ్యూ నాట్ ఏ ఐఎన్ డి థీటా బై 2r ఉంటుంది. ఓకేనా, చూడండి నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి మ్యూ నాట్ ఏ ఎన్ డి థీటా బై 2r ఉంది. ఓకేనా, దీన్ని ఎలా రాసుకుంటామంటే బి కదా, ఇది మొత్తం డీబీ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ ఇంటూ ఎన్ బై 2 మ్యూ నాట్ ఇంటూ ఐ ఇంటూ ఎన్ బై 2 మ్యూ నాట్ ఇంటూ ఐ ఇంటూ ఎన్ బై 2 ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ మనకి ఏ బై ఆర్ డి థీటా, ఏ బై ఆర్ డి థీటా. ఎందుకు ఇలా రాసామంటే మనం ఇందాక ఆల్రెడీ సైన్ థీటా కాలిక్యులేట్ చేసాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్, సైన్ థీటా ఈక్వల్ టు ఏ బై ఆర్. అంటే ఇక్కడ ఏ బై ఆర్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం సైన్ థీటా రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది అప్పుడు మ్యూ నాట్ ఐఎన్ బై 2 సైన్ థీటా డి థీటా, సైన్ థీటా డి థీటా. ఓకేనా, ఇప్పుడు దీన్ని టోటల్ ఫీల్డ్ అట్ పి డిబి కదా, ఇది మనం ఏం కాలిక్యులేట్ చేయాలి టోటల్ ఫీల్డ్ అట్ పి కాలిక్యులేట్ చేయాలి. కాబట్టి టోటల్ ఫీల్డ్ అట్ పి ఈక్వల్ టు ఏమవుతుందంటే బి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేస్తాం. దీని అంతటిని ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఓన్లీ దేనికి చేస్తామంటే సైన్ థీటా డి థీటాకి మాత్రం ఇంటిగ్రేషన్ చేస్తాం. ముందు మ్యూ నాట్ ఐఎన్ బై 2 అనేది కాన్స్టెంట్. ఓకేనా, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది మ్యూ నాట్ ఐఎన్ బై 2 ఇంటిగ్రేషన్ కూడా ఎక్కడి నుంచి అంటే థీటా 1 టు థీటా 2 చేస్తాం. థీటా 1 టు థీటా 2 సైన్ థీటా డి థీటా. ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ థీటా. ఇంటిగ్రల్ సైన్ థీటా డి థీటా ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ థీటా. కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత అవుతుందంటే మైనస్ కాస్ థీటా. బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఐఎన్ బై 2 మైనస్ కాస్ థీటా థీటా 1 టు థీటా 2 మైనస్ కాస్ థీటా థీటా 1 టు థీటా 2. ఓకేనా, థీటా 1 నుంచి థీటా 2కి. ఇప్పుడు ఏం చేస్తాం, ఒకసారి థీటా 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి థీటా 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు మ్యూ నాట్ ఐఎన్ బై 2 ఇంటూ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. ఇక్కడ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2. ఓకేనా, అంటే దీన్ని 1 అనుకున్నాం అనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా ముందు, సో మైనస్ ఆఫ్ మైనస్ అవుతుంది. అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్
1 అవుతుంది. అంటే ఏమవుతుంది మ్యూ నాట్ అంటే సైన్ 0 0 కాస్ 90 ఎంత 1. అంటే ఇక్కడ మనకి పెర్పెండిక్యులర్ కాబట్టి ఒకదానికొకటి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. అంటే π/2 తీసుకుంటాం ఇక్కడ మనం. అంటే కాస్ π/2 ఇక్కడ కూడా కాస్ π/2 కాస్ π/2 π/2 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1 1 మైనస్ 1. ఓకేనా 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 1 ప్లస్ 1 2 మ్యూ నాట్ in/2 ఇంటూ 2 మ్యూ నాట్ in/2 ఇంటూ 2 2 2 క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఇంకేముంటుంది మనకి ఏముంది ఇంకా b ఈక్వల్ టు మ్యూ నాట్ in. b ఈక్వల్ టు ఏమొచ్చింది మ్యూ నాట్ in. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ p. ఓకేనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ p అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా చూడండి ఒకసారి, మళ్ళీ అర్థం కాకపోతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి అట్ పాయింట్ p తీసుకుంటే కనుక మ్యూ నాట్ in/2 ఇంటిగ్రల్ సైన్ థీటా d థీటా. ఓకేనా ఇంటిగ్రల్ సైన్ థీటా ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ థీటా లిమిట్స్ వ్యారీస్ ఫ్రమ్ θ1 టు θ2 అంటే π/2 టు మైనస్ π/2. ఓకేనా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కాస్ 90 1 అలాగే కాస్ మైనస్ 90 అది కూడా -1 కదా. సో 1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ 2 2 2 క్యాన్సిల్ అయితే కనుక ఏమైంది మనకి మ్యూ నాట్ in ఉందన్నమాట. ఓకేనా దిస్ ఈజ్ ద లాస్ట్ ఇక్కడ వరకు. ఓకేనా అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ కాల్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తాను. ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.